Hello guys, welcome back to Johnson Watts. Hope you are doing well. Guys, last two videos లో అయితే సో పార్ట్ 1 వచ్చేసరికి అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో క్లియర్ చెప్పాను, అండ్ పార్ట్ 2 వచ్చేసరికి సో ఫేస్ యొక్క బాడీ యొక్క షేడింగ్ అయితే ఎలా చేయాలో క్లియర్గా చెప్పాను. అండ్ ఈ వీడియోలో గైస్ రిమైనింగ్ ఓవరాల్ పార్ట్ అయితే సో కంప్లీట్ చేసేసాను. బ్యాక్గ్రౌండ్, హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ నేనైతే షేడింగ్ అనేది ఎలా చేయాలో క్లియర్గా చెప్పాను. సో ఎవరు స్కిప్ చేయకండి, ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. గైస్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ నేనైతే బ్రౌన్ అయితే యూస్ చేసి హెయిర్ యొక్క బేస్ లేయర్ అయితే నేను షేడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ డార్కర్ పోర్షన్స్లో సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేసి అయితే షేడింగ్ చేసాను. అండ్ లైటర్ పోర్షన్స్లో లైట్గా అయితే స్ట్రోక్స్ అయితే ఇవ్వడం జరిగింది హెయిర్ యొక్క డైరెక్షన్లో. సో ఈ ప్రాసెస్ను ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హెయిర్ యొక్క ఎడ్జెస్లో అయితే మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ రెడ్ షేడ్ అవుతుంది, ఎందుకంటే అది ఒక సన్ యొక్క రిఫ్లెక్షన్ అనమాట. సో నేను ఆ ప్రాసెస్ని ఎలా చేసుకుని ఒకసారి మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ నేను బ్లెండింగ్ అయితే కాటన్ బడ్డే యూస్ చేస్తున్నాను పర్టికులర్గా, ఎందుకంటే మనకు ఆ బ్లెండింగ్ చాలా ఫ్రీక్వెంట్గా బాగుంటుంది. సో అయితే నేను బ్రౌన్ అయితే బ్లెండింగ్ చేసిన తర్వాత అప్పుడు ఎడ్జెస్ని అయితే బ్లెండ్ చేస్తాను. ఈ ప్రాసెస్ను ఒకసారి మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ నేను సమ్ మల్టిపుల్ కలర్స్ అయితే యూజ్ చేశాను. ఎక్కడైతే మనకి ఆ కలర్ యొక్క షేడ్ అయితే ఉందో నేను డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశాను ఇక్కడ. అండ్ ఆర్నమెంట్ కూడా నేను బేస్ లేయర్గా అయితే ఎల్లో అయితే యూజ్ చేసి షేడింగ్ అయితే చేశాను. అండ్ సమ్ మల్టిపుల్ కలర్స్ కూడా యూజ్ చేసి షేడింగ్ అయితే చేశాను. సో మీకు డిస్ప్లే అయితే ఇస్తాను ప్రతిదీ. సో మీరైతే స్కిప్ చేయకుండా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆర్నమెంట్కి ఎల్లో షేడ్ అయితే నేను బేస్ లేయర్గా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను బ్రౌన్ అయితే యూజ్ చేసి సెకండ్ లేయర్గా అయితే షేడింగ్ చేస్తున్నాను. సో ఒకసారి మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రెఫరెన్స్ను అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మనకు డార్కర్ షేడ్ ఉందో కొంచెం లిటిల్ ప్రెజర్ అయితే యాడ్ చేసి షేడింగ్ చేయండి. అండ్ ఎక్కడైతే లైట్ ఏరియాస్ ఉందో లైట్గా అయితే ప్రెజర్ ఇచ్చి షేడింగ్ అయితే చేయండి. ఒకసారి ప్రాసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. సో లైటర్ ఏరియాస్లో అయితే నేను వైట్ అయితే యూజ్ చేసి అయితే షేడింగ్ అయితే చేస్తున్నా గైస్. సో మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ బ్లెండింగ్ వచ్చేసరికి నేను కాటన్ బడ్ అయితే యూజ్ చేసి లైటర్ ఏరియాస్ లైట్గా ప్రెజర్ ఇచ్చి అయితే బ్లెండ్ చేస్తాను. అండ్ డార్క్ ఏరియాస్ సమ్ లిటిల్ ప్రెజర్ అయితే యాడ్ చేసి అయితే బ్లెండింగ్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ సమ్ పోర్షన్స్లో అయితే రెడ్ షేడ్ అయితే ఉంది డార్కర్ పోర్షన్స్లో. సో నేనైతే రెడ్ అయితే యూజ్ చేసి అయితే షేడింగ్ అయితే చేస్తున్నాను.
సో గైస్ హైలైట్స్ కోసం అయితే నేను వైట్ అయితే యూస్ చేసి లైట్ ప్రెజర్తో అయితే షేడింగ్ అయితే చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సమ్ డార్కర్ పోర్షన్స్ కోసం అయితే నేనైతే సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏ ప్రాసెస్లో చేస్తున్నానో. సో క్లియర్లీ అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకుండా. అండ్ హెయిర్కి వచ్చేసరికి నేను సెకండ్ లేయర్గా అయితే బ్లాక్ అయితే యూస్ చేస్తున్నా. డార్కర్ పోర్షన్స్ సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేయండి. అండ్ సమ్ పోర్షన్స్లో హెయిర్ యొక్క డైరెక్షన్లో అయితే మీరు షేడింగ్ ఇది చేయండి. సో బ్లెండింగ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. గైస్ ఇక్కడైతే నేను స్క్రాచింగ్ టెక్నిక్ ఫాలో అవుతూ ఆ యొక్క స్ట్రోక్స్ అయితే నేను డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ సమ్ పోర్షన్స్లో హైలైట్స్ కోసం కూడా సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలోఅప్ చేశాను. సో ఒకసారి మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఆర్నమెంట్ సంబంధించింది కూడా నేను ఈ స్క్రాచింగ్ టెక్నిక్ అయితే ఫాలో అవుతున్నాను. సో ఆ గోల్డ్ యొక్క డీటెయిలింగ్ అయితే మనకు చాలా బాగా వస్తుంది. సో ఒకసారి మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ డార్కర్ వ్యాలీస్ కోసం అయితే నేను సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ హెయిర్ యొక్క సమ్ స్ట్రోక్స్ అయితే డీటెయిలింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఈ ప్రాసెస్ని ఏ విధంగా చేస్తున్నాను. సో డ్రెస్కి వచ్చేసి నేనైతే ఎల్లో అయితే బేస్ లేయర్గా యూస్ చేశాను. ఆఫ్టర్ దట్ ఆరెంజ్ అయితే యూస్ చేశాను. అండ్ అట్ లాస్ట్ డార్కర్ వ్యాలీస్ కోసం రెడ్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ గ్రే అయితే యూజ్ చేయడం జరిగింది ఆ పూల మాలకి. అండ్ వైట్ వాల్యూస్ కోసం అయితే వైట్ అయితే యూజ్ చేశాను. అండ్ ఈ ప్రాసెస్ మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ బ్లెండింగ్ అయితే కాటన్ బడ్ యూజ్ చేసి అయితే బ్లెండింగ్ చేశాను.
ఆ పూలమాల కోసం గైస్ డీటెయిల్స్ కోసమే అండ్ డార్కర్ వాల్యూస్ కోసం అయితే నేను పెన్సిల్ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూజ్ చేసి ఆ యొక్క డార్కర్ వాల్యూస్ని అయితే హైలైట్ చేశాను. ఒకసారి మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want to know. Secrets సో గైస్ నేనైతే బ్యాక్గ్రౌండ్కి అయితే ఎల్లో అయితే బేస్ లేయర్గా యూజ్ చేశాను అండ్ ఎడ్జెస్లో మనకు ఆ గ్లో కోసం ఆరెంజ్ షేడ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కాటన్ బడ్ యూజ్ చేసి అయితే బ్లెండింగ్ కూడా కంప్లీట్ చేశాను. ఒకసారి ప్రాసెస్ మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ పికాక్ ఫెదర్ కోసం అయితే నేను లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అయితే యూజ్ చేశాను అండ్ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ వచ్చేసి డార్కర్ వాల్యూస్ కోసం అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకుండా. ఎట్ లాస్ట్ ఫైనలీ గైస్ శ్రీకృష్ణజీ యొక్క పోర్ట్రేట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఓవరాల్ ఈ 3 ట్యుటోరియల్స్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ and see you in the next video.